వైసీపీ టైంలో వన్ సైడ్గా మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా మరి బలవంతంగా మరి ఇలా ఎన్నికలు జరిపించి వన్ సైడ్గా ఆ రోజు చేసుకోవడం జరిగింది. మరి అన్ని మున్సిపాలిటీలు కూడా ఏకగ్రీవంగా వైసీపీకి వెళ్ళిన అభివృద్ధిలో మాత్రం శూన్యం. వేళ పెద్దాపురం నియోజకవర్గం కానీ సామలకోట కానీ తీసుకుంటే ఈ రెండు మున్సిపాలిటీలను కూడా వైసీపీ టైంలో ఈ కొత్త కౌన్సిల్ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్ వచ్చినారు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలను కూడా కౌన్సిల్ ఏ పాత్ర పోషించకుండా నా పాత్ర పోషించి ప్రభుత్వ పరంగా ఇంచుమించులో సామలకోట 10 కోట్లు, పెద్దాపురం 10 కోట్లు తీసుకొచ్చి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం జరిగింది. దాని ద్వారా అనేక కార్యక్రమాలు ఇవాళ పెద్దాపురంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవాళ పెద్దాపురానికి సంబంధించి సామలకోట సంబంధించి డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకురావాలి, వాటర్ తీసుకురావాలని చెప్పి ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని కూడా సప్లై కురుతాయి. ఏలేరు అలా ఇవాళ సామలకోటానికి పెద్దాపురానికి కూడా నీరు సప్లై చేసే విధంగా టెండర్లు కూడా పెడుతుంది. అలాగే ఈ మున్సిపాలిటీ నుండి పైప్ లైన్స్ అన్నీ కూడా పాత పైప్ లైన్స్ అయినాయి అని చెప్పి 38 కోట్లకు ఒక దానికి కూడా ఇచ్చి దానికి కూడా టెండర్ పిలిపించి తొందరగా చేయాలని ఆలోచన. అంటే ఈ పార్కు డెవలప్మెంట్ కానీ, ఆఫీస్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, డ్రైన్స్ కూడా ఇవాళ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని అన్ని డ్రైన్స్ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి దాని ప్రకారం తొందరలోనే కూడా ఒక 20 కోట్ల రూపాయలు ప్లాన్ చేసుకున్నాం. దానికి కూడా డ్రైన్స్ వస్తే 10% డ్రైన్లు అన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ప్లాన్ తోటి మేము ఉన్నాం. మరి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కూడా కొత్త ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కూడా ఒక ప్లాన్ తోటి మరి ఎవరైతే పనిచేసే వాళ్ళు ప్రజల దగ్గర ఉంటే మంచి కౌన్సిలర్స్, మంచి బాడీ వస్తే ఇలా అభివృద్ధి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అభివృద్ధి జరుగుతుంది. కనుక అందరినీ కోరేది ఏంటంటే ఇలా చేయడం. అలాగే మేము కూడా పార్టీ పరంగా కూడా మేము కూడా ఎమ్మెల్యేగా నేను కూడా నా బాధ్యత వహించి ఈ పెద్దాపురం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడం అన్ని రంగాలుగా వచ్చేస్తాయని చెప్పి